పార్టీ ముందు బాగా పాడుతున్నారు సార్. కాదు కాదు జగతి విజయం తలనే దిక్కు మాకు స్టాప్ మ్యూజిక్ కంటిన్యూ. ఇక్కడ సందర్భం ఏదైనా సంగీతం మాత్రం ఆపకండి. దాట్స్ గుడ్. స్టీఫెన్ స్టీఫెన్ ఓ వచ్చావా? ఏంటి సందడి? ఓ ఈరోజు నా ముద్దుల చెల్లెలు మిస్టర్ భూషణ్ రావు రత్నకుమారిల గారాల పట్టి ఈ ఇంటి వెలుగు. ఇక ఎంగేజ్మెంట్ కదా, అది మనకి సంబంధం లేనిది లేదు. నేను ఎందుకు పిలిచాను? లైటర్ పని చేయట్లేదు, అగ్గిపెట్టు లేదా లేదా అలవాట్లేదా? తలదించుకో, తలెత్తుకొని గర్వంగా తిరుగు. ద గ్రేట్ భూషణ్ రావు కట్టించిన ఈ మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ లో పనిచేస్తున్నందుకు తలెత్తుకొని తిరుగు. సరే వెళ్ళి అగ్గిపెట్టి తీసుకురా. దానికోసం ఎక్కడా వెతకు, నేరుగా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న పూజ గదిలో ఉంటుంది. వెళ్ళు. Stephen, where are you? Stephen? 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 ఇప్పుడు వెళ్ళు. లిఫ్ట్ లో వెళ్తావా, కార్ లో వెళ్తావా? బట్ కమ్ ఫాస్ట్. ఏ బ్రో, మీకు తెలుసా మొత్తం బిల్డింగ్ కార్ లో తిరిగచ్చు. 20 floors, 200 ఫుల్లీ ఫర్నిచర్డ్ రూమ్స్, తరతరాలు కూర్చొని తిన్న తరగని ఆస్తి. కానీ ఉండేది మాత్రం నలుగురు. అందుకే నేను ఏ పని చేయను. ఈ ఆస్తి అంతా ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తూ సరదాగా అలా 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 అలా. అరే భాయ్, तुम शुरू करो यार. వాళ్ళకి నాతో ఏంటి పని? పెళ్లి కూతురికి అన్నావురా? అందుకని రేపు దానికి పెళ్ళి అయ్యాక దాంతో పాటు నేను కూడా సోర్లం గదిలోకి వెళ్ళాలా? మిస్టర్ భూషణ్ గారు, యువర్ మిస్టేక్. ఇది పొద్దున్నే తాగిన మందు వాసన. ఈ మాత్రం కామన్ సెన్స్ లేకుండా ఎంత పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్లు ఎలా అయ్యారో అర్థం కాదు. అమెరికన్ యూనివర్సిటీకి అప్లై చేయమని ఏం చేశారు? అప్లై చేయడం లేదు. ఎందుకని? ఇక్కడ ఉంటే నువ్వు నీ పరపతిని వాడి నాకు మార్కులు వేయించి గోల్డ్ మెడల్ వచ్చేలా చేశావు. కానీ అమెరికా లాంటి దేశంలో ఇదంతా చల్లదు. చదువుకోవాలనుకుంటున్నారా? మై డియర్ డాడ్, ఈ దేశంలో డబ్బుకు దాసోహం అనే వాళ్ళు లక్షల్లో ఉన్నారు. కానీ అమెరికా లాంటి దేశాల్లో తెలివితేటలు ఉంటే తప్ప సన్నా భూషణ్ రావు పట్టించుకునేవాడు కూడా ఉంటుంది. అందుకే డబ్బు పారేస్తే సర్వసౌఖ్యాలు దొరికే ఈ దేశంలోనే ఆడదలుచుకున్నాను. ఈ దేశంలో ఏముంటారు? ఇక్కడే ఉంటారు. ఆ మాట నువ్వు మాట్లాడకూడదు డాడ్. జనరల్ ఫుడ్ షాప్ లో నార్మల్ గుమస్తాగా లైఫ్ స్టార్ట్ చేసిన నువ్వు ఇప్పుడు దేశంలోనే అపర
పేరుల్లో ఒకటిగా మారారు. హౌ ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఏ లిటిల్ టైం? లెట్ మీ టెల్. ఈ దేశంలో డబ్బున్న వాళ్ళ మా చేతి నీళ్లు తాగే గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు. పార్టీ ఫండ్ పారేస్తే దేశాన్ని తాకట్టు పెట్టుకునే దేశ నాయకులు ఉన్నారు. క్వార్టర్ మందు బిర్యానీ కోసం 70 ఏళ్లుగా దేశాన్ని అమ్ముకుంటున్న వెర్రి జనం ఉన్నారు. ఈ దేశంలో ఎవ్రీథింగ్ డీల్ విత్ డబ్ల్యూ వైన్ ఉమెన్ వెల్త్. అందుకే డబ్బు పారేస్తే సర్వసౌఖ్యాలు దొరికే ఈ దేశంలోనే ఉండదలుచుకున్నాం. ఇక్కడ సిగ్గుకు వదిలేస్తే చాలు, సెలబ్రిటీ అయిపోవచ్చు. నువ్వు కూడా అదే దారిలో సంపాదించి చుట్టుంది. మై డియర్ డాడ్, నువ్వు సంపాదించింది ఖర్చు పెట్టడానికే నాకు టైం సరిపోదు. మళ్ళీ నేను కూడా సంపాదిస్తే నా కొడుకు ఇబ్బంది పడతాను. తాగిందంతా దిగిపోయింది. ఐ నీడ్ వన్ మోర్ పెన్. స్టీఫెన్ 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 ఎవరు? స్టీఫెన్ స్టీఫెన్ స్టూపిడ్ వెరీ హోలా What is it? Come on, go and get my watch. Daddy, keep down. But how? Hey, Stephen, Murala. My home. ఎలా ఉంది? చాలా బాగుంది. సార్ ఇది సెంటర్ ఉండే తీయాలి సార్, సెంటర్ ఉండే తీయాలి నాటిగా. శైలి బాగూడదు, శైలి బాగూడదు సార్. మీకు కనపడుతుంది కదా, ఇది చూడండి. చాలా డాన్స్. Beautiful. It's so cute, I say. Maybe I got one more dress from France. మమ్మీ నేను చెప్పలేదా? చూసాను డాడ్, నాకు అది నచ్చలేదు. నచ్చలేదా? Coco cutting out the ladies. Do you know that they are number one designers in France? Oh, God, get it. డాడ్, దిస్ ఇస్ ఇండియా డాడ్. What it says? India. భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇది time sense. Hey, baby, please. డాడ్, అప్పుడు నో డాడ్, ఐ నో ఆల్ ఆఫ్ దిస్, సో ప్లీజ్. మొక్క పాత్ర ఉంటేనే బంగారం మెరుపు కూడా. నువ్వు అంతే. తీసుకో ఇన్సైడ్. ప్లీజ్ బేబీ. రత్న మమ్మీ వెల్కమ్. ఆదిత్య, థ్యాంక్ యూ. వెల్కమ్. ప్లీజ్ టేక్ యువర్ సీట్. ఆదిత్య, ఎవరి కోసం చూస్తున్నారు? ఏ కోసమేనా? వస్తుందిలే. ఎవరు రాలేదు. నేను ఒక్కనే వచ్చాను. నాకు మమ్మీ డాడీ లండన్ వెళ్ళారు. ఓ అయితే ఒక్కడే అన్నమాట వచ్చింది. అవునమ్మా, ఈరోజు పెళ్లి కొడుకు నేనే, పెళ్లి పెద్దండి. ఫోన్ చేసి చాలా ఇబ్బందిగా ఉంది. మళ్ళీ ఇది కూడా తీసుకుంటాను. ఇంకేమైనా ఉందా? నేను అంటే నాకే పెద్ద పాయింట్. ఇట్ ఇంప్రూవ్స్ యువర్ రెస్టెన్స్. అమెరికా ఆరోగ్య శాఖ వారు చెప్పారు. ఇండియన్ మెడికల్ జర్నల్. ఇండియన్ ఆరోగ్యం గురించి అమెరికానే చెప్తున్నారా? అవునవును, మన దేశ ఆరోగ్యాన్ని కాపాడేది అమెరికా వాడేగా. హాయ్ బ్రో, సారీ. కిరణ్, నువ్వు ఇంకా నిద్రపోతూనే ఉన్నావేమో
దరిద్ర దేశాల్లో కనిపెడతాం. సో మందు వాడి దగ్గరే ఉంటుంది కాబట్టి ఎంత ఖర్చు అయినా కొనక తప్పదు. ఏ పెట్టుబడిదారుడైనా అలా కాదు. పెట్టుబడిదారుడు సమాజ క్షేమం కోసం కష్టపడు, సమాజాన్ని తన క్షేమం కోసం వాడుకుంటాడు. సార్ నేను కూడా మీలాగే సేమ్ టు సేమ్ ఆలోచిస్తాను. సమాజం అనేది మన చేతుల్లో ఉన్న కీలు. మేక్ ఇట్ డాన్సింగ్ యాజ్ ఫర్ అవర్ థింగ్స్. అవును ఆదిత్య, రేపో మాపో మా దియానికి సారీ కాబోదు. అప్పుడు నీకు మామగారు అవుతారు కానీ సారీ కాదు కదా. అది మా అమ్మాయి కూడా వాళ్ళ అమ్మలాగా వంట చేయడం రాదేమో అనే ఆలోచన పడ్డది. మా అమ్మాయికి స్విగ్గీలోను జొమాటోలో ఆర్డర్ పెట్టడం బాగా వచ్చు. కాబట్టి నో ప్రాబ్లం, వంట రాకపోయినా కానీ ప్రాబ్లం లేదు కదా. కాబట్టి మన సంబంధం కుదిరిపోయినట్టు. యూ కెన్ కాల్ మీ అంకుల్. మిస్టర్ భూషణ్, రత్న కుమారంటే మీ కూతుర్ని మీరు చక్కగా పొందారు. అంతేగాని మధ్యలో నా గురించి మాట్లాడతారు. అయినా ఇంటి విషయాలు ఇద్దరు చెప్పడానికి తెలియదు. అయినా నేను మంచి అడుగుగానే చూస్తున్నాను కానీ పరాబడిగా చూడలేదు కదా. నేను కూడా ఈ కుటుంబ సభ్యులాగే ఫీల్ అవుతున్నాను. అందుకేనా నా బర్త్డే రోజు తమరు ఏమైపోయింది కూడా మాకు తెలియలేదు. ఏంటి అలాక మనలాంటి కుటుంబాల్లోని మగవాళ్ళకి ఏవేవో పనులు ఉంటాయి. ఆ పనుల మీద వాళ్ళు ఎక్కడెక్కడో తిరుగుతుంటారు. నీతిగా ఉంటే డబ్బెలా వస్తుంది చెప్పు. నువ్వు వాళ్ళని పట్టించుకోకూడదు. మా పెళ్ళైన దగ్గర నుంచి ఒక్క పుట్టినరోజు పార్టీ కూడా మీ డాడ్ లేదు తెలుసా. కానీ నేను మాత్రం మమ్మీలో కాదు. రే ఎందుకు అన్నమా? మమ్మీ కూడా పెళ్లికి ముందు నీలాగే అనుకుంటుంది. మగాడు డబ్బు సంపాదించడం పులివేట లాంటిది. విరామం తప్ప విశ్రాంతి ఉండదు. ఆదిత్య ఎక్కడికి వెళ్ళాడు, ఏం చేశాడు? ఆదిత్య లేటెస్ట్ ఎక్స్పెరిమెంట్స్ అయితే జస్ట్ అడిగి అంటేనే అందులేని సంపద. చెట్టు పుట్టే కాదు, విలువైన ఖనిజ సంపద. తర్వాత తగిన తరగని ఖనిజ. అటువంటి అడిగి మీద ఈ బిలియనీరు ఆదిత్య కలుపదు. అడవి నమ్ముకొని ఆదివాసీలు గిరిజనులు ఉంటారు. వారికి అండగా సామాజిక ఉద్యమకారులు అందరూ ఉంటారు. వాళ్ళని ఖాళీ చేయించడం చాలా కష్టం. ఏ పోలీసు ఉపయోగించుంటారు. కానీ అక్కడ ఉండే ఆదివాసీలు గిరిజనులు అడవిని ఖాళీ చేయడానికి ఒప్పుకోలేదు. నేను కూడా వాళ్ళ తరపున న్యాయ పోరాటం చేశాను. వారు అక్కడే ఉంటూ అక్కడే జీవిస్తున్నట్లు డాక్యుమెంట్ చూపించిన వాళ్ళు అడవిని ఖాళీ చేయడం లేదని గవర్నమెంట్ ద్వారా నేనే చెప్పించాను. వాయి డాక్యుమెంట్ చూపిస్తే నీకు లాభం వస్తుంది. ప్రియా, నువ్వు చిన్న లాజిక్ తీసావు. 75 సంవత్సరాలుగా వాళ్ళు అక్కడే ఉంటూ అక్కడే జీవిస్తున్నట్లు డాక్యుమెంట్ చూపించమని చెప్పిందే గవర్నమెంట్. వాళ్ళు చూపించలేకపోయారు. అంటే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయింది. అంతకు ముందు నుంచి అంటే ఎప్పుడు బ్రిటిష్ రాజు నుంచి అన్నమాట. ఇంపాసిబుల్. కాబట్టి అడవిని దురాక్రమణ చేశారని ఇమ్మీడియట్గా ఫారెస్ట్ని ఖాళీ చేయమని గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. ప్రజాపాలన కోసం ఆ భూమిని మా కంపెనీ తీసుకుంది. ఆ తర్వాత గతంతో మైనింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎక్సలెంట్, వెరీ గుడ్ ఎక్స్పెరిమెంట్. కంగ్రాట్స్ ఆదిత్య, కంగ్రాట్స్. ఆదిత్య, మీ మమ్మీ డాడీ లండన్ వెళ్ళడానికి కారణం కూడా మొన్న మార్కెట్లో చెప్పిన షేర్ ఇష్యూ. అదే ఇది కూడా కారణమే. షేర్ వాల్యూ మార్పుగా చేయడం ద్వారా ₹1,00,000 కారణం ఇచ్చారు. మళ్ళా డబ్బును వాళ్ళకి కామన్. మన మీద గోల తప్ప ఈ మీడియా వాళ్ళకి గోలే ఉండదు. మనం ఏదో గొప్ప ఆర్థిక నేరం చేశామని చెప్పేసి మార్కెట్లో గోల్ చేస్తారు. ప్రజలంతా చూస్తూ ఉండగా రాజకీయ నాయకులు ఇటు నుంచి వాళ్ళకి కావాల్సిన చక్క చేసేసుకుంటారు. కానీ మా సిస్టర్ కూడా లండన్లోనే ఉంటుంది కదా, చాలా కలిసినట్టు ఉంటుందని కూడా స్వయంగా నా పెళ్లి గురించి చెప్పాలని. ఎస్ అయినో కానీ ఆంటీ ఏమనుకుంటుందంటే మా అమ్మాయి మీ కోడలు, అది మీ ఇంటికి కోడలుగా రావడం తనకు ఇష్టం లేదేమో, అందుకనే వాళ్ళు ఎంగేజ్మెంట్ ఫంక్షన్
కాలేదేమో అనుకుంటున్నాడు. అదే ఆడదేమి లేదు. మీతో రిలేషన్ కలుపుకోవడం మమ్మీ డాడీకి చాలా హ్యాపీ. డబ్బులు సంపాదించడం ఎవరికైనా హ్యాపీగా. ఐ మీన్ నువ్వు కూడా హ్యాపీగానే ఉన్నావని చెప్తున్నాను. బట్ టుడే ఐ వెరీ హ్యాపీ. ఇట్ ఈస్ ఎ ట్రెమెండస్ డే ఇన్ మై లైఫ్. ఒక ఆడపిల్ల తండ్రి సంతోషం అర్థం చేసుకోవాలంటే కిరణ్ నువ్వు కూడా ఒక ఆడపిల్ల తండ్రి కావాలి. సాక్షాత్తు లక్ష్మీదేవి మన ఇంట్లో వచ్చి కూర్చున్న ఆనందం కలుగుతుందా? ఆదిత్య మా ఇంటి మహాలక్ష్మి నువ్వు చాలా అదృష్టవంతుడు. ఎందుకంటే నీకాసైన నా కూతురు లాంటి అమ్మాయిని నువ్వు భారీగా నేను కూడా నీలాంటి వాడే మా అమ్మాయికి భర్తగా నాకు అల్లుడుగా కావాలనుకుంటున్నాను. ఇకపోతే మీ డాడీ నేను వ్యాపారంలో సార్ మా శత్రుత్వం ఎందులోనంటే ఈ సమాజంలో అతి పేదవాడిని సైతం నిలువుదోపులు చేయటం. గత 25 సంవత్సరాలుగా నేను ప్రజల సొంతంగా వ్యాపారం చేస్తాను. ఇక మీ డాడీ గవర్నమెంట్ వాడు ఇచ్చే సబ్సిడీని మింగేస్తూ ఉంటారు. ఇక మేమిద్దరం కలిస్తే ఇక మాకు ఇంకా ఎదురేమన్నా ఉందా? మార్కెట్లో వస్తువులు తయారు చేసేవాడు ఎవరైనా సరే దాని ధరను నిర్ణయించేది మాత్రం నేను. వ్యాపారం పేరుతో ప్రజల్ని ఎదవలు చేయడానికి ఇద్దరికి మహా సరదాగా ఉంటుంది. మీరు ఒక్కసారి కూడా నిజాయితీగా వ్యాపారం చేయలేరా? ఐడియా సార్, నాకు నీతిగా నిజాయితీగా వ్యాపారం చేయాలని ఉంది. కానీ ఈ వ్యవస్థ మనల్ని మనలాగా బ్రతకలేము. ఏదో వ్యాపారాలు మోసం చేస్తున్నాను పోలీసులు లంచాలని తీవ్రవాళ్ళు ఏదో రకంగా లంచాలతో వస్తుంటారు. ఆ తర్వాత నేను గవర్నమెంట్ ఏదో సొమ్ము అదే ట్యాక్స్ అడిగినా పెరుగుతున్నా అని చెప్పేసి వాళ్ళు కూడా బెదిరించి మరి లంచాలు అంతకు నిన్న మన వరకు సిబిఐ అయితే నీతికి నిజాయితీ మారుతుంది. మరి ఇప్పుడు అసలు అవినీతి అనేది వ్యాపారంలో ఉండదు. అవినీతి అనేది వ్యాపారంలో ఉండనే ఉండదు. మనిషి ఆలోచనలో పెట్టుబడిదారులు ఈ దేశాన్ని దోచుకుంటున్నారు అని అనుకుంటారు. ఓకే, మేము దోచుకుంటున్నాం దేశాన్ని. మరి రోడ్డు పక్కన ఉన్న మిర్చి వెళ్ళేవాడు కల్తీ నూనె కల్తీ పిండి వేసి మోసం చేయదు కదా. నిధిలో ఉన్నదంతా శ్రీ వైష్ణవుడు చేపల పుట్ట మాయమైపోయింది అన్నట్టు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎంత దోచుకోగలుగుతుంది అంత దోచుకుంటూనే ఉంటారు. వీరేంద్ర నాలుగు విజయానికి 6 మెట్లు రాస్తే మీ డాడీ సక్సెస్ కి ఒకటే మెట్టు, పెట్టుబడి దానికి లాభం. Yes, exactly. That is my feeling. చాలా ఎక్కువైపోయింది కదా. అదిచ మీ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రేమగా కలకాలం ఉండాలనేదే నాకు. ప్లీజ్ Yeah, this is for you. Surprise. Very good. Nice. Please. Kiran, No, I have my own brand. Cheers. Let's start music, guys. Take the beat, please. నా సెలక్షన్ ఎలా ఉంది? వచ్చే 5 ఏళ్లలో ఆదిత్య కుటుంబం ప్రపంచ విజయంలో ఒకటి కాబోతుంది. ఆ ఇంటికి మన అమ్మాయి కోడలు కూడా కాబోతుంది. ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతాయిగా.
చిల్డ్రన్స్ చందా కోసం ఇక్కడ అయితే కట్టుకుంటాం. సార్ నీకు అడ్మిషన్ లేకపోతే లోన్ తీస్తాను. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద ఇంట్రప్షన్ జెంటిల్మెన్. నా కోసం ఒక పోలీస్ ఆఫీసర్ అత్యంత పని మీద వచ్చాడు. మీకు అడ్మిషన్ లేకపోతే లోన్ ఇవ్వవచ్చు. నో డాడ్, మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు. వెరీ గుడ్. ఎంత ఆడపడచ్చు పెళ్లి కూతురు ఒప్పుకోలేదా? ఎవరికి అభ్యంతరం ఉంటుంది? ఎవరక్కడ ఆ పోలీస్ ఆఫీసర్ తక్షణమే ప్రవేశపెట్టండి. గుడ్ ఈవినింగ్ మిస్టర్ భూషణ్ రావు. ఓ అంతా ఇక్కడే ఉన్నారు. నా పేరు సత్యం, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్. ఏంటి పని? చిన్నది. డబ్బా? వై నాట్ రిస్కింగ్? నో థ్యాంక్స్, ఐఎమ్ ఫైన్. మరి మ్యామ్ థ్యాంక్ యూ. భూషణ్ రావు గారు, మీ ఫ్యామిలీని పరిచయం చేయండి. శ్రీ రత్నకుమారి మై బెటర్ హౌస్. హీ ఈజ్ మిస్టర్ ఆదిత్య. నిమ్మల ఆదిత్య ఇన్ఫ్రా గురించి మీకు ఏముంది? ఎస్ ఎస్ విన్నాను. మరి దేశంలోనే అతిపెద్ద ఇన్ఫ్రా కంపెనీ. మనకి చాలా వరకు రోడ్లు ఫ్లైఓవర్లు పెడుతున్నది కూడా వాళ్ళే కదా. అంతేకాదు, మైన్స్ దగ్గర నుంచి మైన్స్ వరకు విస్తరించిన అన్ని కంపెనీలు వాళ్ళే. ఆ గ్రూప్ ఆఫ్ కంపెనీ కాబోయే చైర్మన్ నాకు కాబోయే ఉన్నది. ఓ కంగ్రాచులేషన్స్. హలో, ఇక్కడ ఇక్కడ కిరణ్, ఆయన గారి పుత్రరత్న. మీకు మీరే రత్నాలు తగిలించేస్తున్నారా మిస్టర్ కిరణ్? ఇందులో కావాల్సిన పనే ఉంది. మా అబ్బాయి నిజంగానే రత్నం. ఇప్పుడు ప్రాధాన్యత అన్నారు మేడం. అయినా రత్నాన్ని నిల్వ తేల్చాలంటే పరీక్ష చేయాలిగా. ఏదో పరీక్ష చేస్తారు చెప్తాను. ఈ మేడం ఎవరో పరిచయం కాలేదు. మా డాక్టర్ దియా అంటే మిస్టర్ ఆదిత్య పెళ్ళాడిపోయే పెళ్లి కూతురు దియా. ఈ మధ్య బుటిక్స్ పుణ్యమాని తల్లికి బిడ్డకి మధ్య వయసు రేఖలు మాయమైంది. ఎనీహో దియా సార్, మీరంతా చాలా సంతోషంగా ఉన్న సమయంలో వచ్చినట్టున్నారు. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు, చాలా సంతోషం. అసలు మా గురించి మీకు తెలియదండి. ఎందుకే మీరు వచ్చిన పని ఏంటి చెప్తాను. అంతకంటే ముందు ఒక చిన్న పని. ఏది మీ మొబైల్ ఫోన్స్ ఒకసారి చూపించండి. అది ఇందులో వేయండి. చెప్పాను కదా, ఇట్స్ అఫిషియల్. ప్లీజ్ కోఆపరేట్. ఓ లెట్ మీ కమ్ టు ద పాయింట్స్. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానంటే, మీ కంపెనీలో పనిచేసిన ఒక అమ్మాయి పేరు అర్జునంద కొద్ది రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. శోభా చాలా భయంకరమైన చోటు. ఆ అమ్మాయి చనిపోవడానికి మీరు ఇక్కడ రావడానికి సంబంధం చెప్తాను. ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్లో ఈ డైరీ దొరికింది. ఈ డైరీలో రాసిన వివరాల ప్రకారం నాకు ఇక్కడికి రాక తప్పలేదు. ఆ డైరీలో ఏం రాసి? తన చావు కాలం ఎవరు రాసింది? కానీ ఈ రోజుల్లో ఆత్మహత్య చేసుకోవడానికి ఒక కారణం అవసరం లేదు. ఫారెన్ హీరో సినిమా ఐమాక్స్లో టికెట్ దొరకపోయినా సూసైడ్ చేసుకుంటున్నారు సింపుల్గా. భూషణ్ రావు గారు, ఇంతకీ మీకు అమ్మాయి గుర్తొచ్చిందా సార్? మాకున్న కంపెనీల్లో వేల మంది పనిచేస్తూ ఉంటారు. వాళ్ళలో ఎవరన్నా గుర్తుంటుంది? ఆ అమ్మాయితో మీకు ఏదో ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఉందని విన్నాను. ప్రత్యేకమైన ఇంట్రెస్ట్? ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఈ వయసులో? మేడం నో, మీరు మరో ఆలోచించకండి. నేనంటున్నది భూషణ్ రావు గారు కొన్ని సందర్భాల్లో ఆ అమ్మాయితో ప్రత్యేకంగా చర్చలు జరిపారు అని. బహుశా యూనియన్ నాయకురాలు. ఎస్ ఎస్ అలకానంద జ్ఞాపకం అనిపిస్తుంది. గ్రేట్. వేల మంది ఉద్యోగుల మధ్య ఒక చిన్న ఉద్యోగం చేసుకునే ఒక ఆడపిల్ల గుర్తుకు రావడం నిజంగా గ్రేట్. అయితే ఇన్స్పెక్టర్ గారు చెబుతున్న ఆ స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా జ్ఞాపకానికి వచ్చిందా? ఆర్మేర్ నగర్లో ఆ స్లమ్ ఏరియాలో వేల మాలు కట్టారు. అప్పుడు అక్కడ ఉన్న లేబర్ని వెకేట్ చేయాల్సి వచ్చినప్పుడు
ఆ అమ్మాయి పది వెంటేసుకొచ్చి నానా గోళ రభసా చేసింది అంతే. మర్యాద పందులకి పందికొక్కులకి మర్యాద అక్కర్లేదు. మీరు పూజించి భజనలు చేసే దేవుడు కూడా అవే అవుతారని. ఓహో, నిన్ను నువ్వే దేవుడు అనుకుంటున్నావా? ఎస్, కార్పొరేట్ కంపెనీలు కూడా అలాంటివి గాల్లో ఉద్యోగులకు వస్తాయి. కాళ్ళు అంచుకుంటున్నా, బూడిదలు అంచుకుంటున్నా. ఈ కంపెనీ ఇచ్చిన మాట తప్పిందని గుర్తు చేస్తున్నాను. ఏమి ఇచ్చాం, ఏం తప్పాం? ఇక్కడ మాల్ కట్టగానే ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామన్నావు. ఇచ్చాగా. ఆ కార్మిక నగర్లో 10th దాకా చదువుతున్న వాళ్ళు 70 మంది, ఇంటర్ దాకా చదువుతున్న వాళ్ళు 20 మంది, డిగ్రీ పూర్తయిన వాళ్ళు 30 మంది. ఓకే ఓకే ఓకే, స్టాటిస్టిక్స్ బాగానే ఉన్నాయి. సో ఇక్కడ మాల్ కట్టగానే చదువును బట్టి ఉద్యోగాలని చెప్పారు. తెలివితేటలను బట్టి ఉద్యోగాలు. మీరు ఇచ్చిన ఉద్యోగాలు సెక్యూరిటీ గార్డులు విత్ యూనిఫామ్. జీవితంలో టెలిన్ ప్యాంటు షర్ట్ అంటే తెలియని వాడికి టెలిన్ ప్యాంటు టెలిన్ షర్ట్ ఇచ్చాము, నల్లగా నిగనిగలాడే షూ ఇచ్చాము, మెల్లో మెరిసే టైర్ ఇచ్చాము, అన్ని ఇచ్చాగా. జీతం మాత్రం 5,000కి మించి ఇవ్వలేకపోయారు. చూడు, అద్దాల మేడ ముందు కాపలా కాసే కుక్క కూడా ఇనప గొలుసులే వేస్తారు, అంతేగాని బంగారు గొలుసులు వేయరు. కంపెనీ లాభాల్లో కుక్కలకు వాటాలు ఉండవు. మీరు సంపాదించిన దాంట్లో వాటా అడగడం లేదు. మీరు చేసిన పనికి జీతం ఇమ్మంటున్నాం. పేరుకేమో సెక్యూరిటీ గార్డు, చేర్చినేమో లేబర్ పనుల. లేబర్ పని చేయకపోతే మేనేజర్ పని చేస్తారా? ఈ మేనేజర్లు చాలా మంది 10th కూడా పాస్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా మాత్రం వాళ్ళు మా దగ్గర మనుషులు వాళ్ళు. ఇందాక తెలివితేటలు బట్టి ఉద్యోగాలు అన్నారు. మా తెలివితేటలు. ఓహో, అయితే మీ తెలివితేటలు ప్రజలు మోసం చేయడానికి వాడతారన్నమాట. అది మాత్రం తెలివితేటలు కదా. ప్రశ్నలు మేము వేస్తాం, జవాబు మాత్రం మీరు చెప్పండి చాలు. ఏమిటి ప్రశ్న? మీరు ప్రామిస్ చేసిన ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తున్నారు? వాళ్ళనే అనుకున్నాం, కానీ మాల్ కోసం ఒక 20 అడుగుల్లో పిల్లర్స్ వేద్దాం అనుకుంటే ల్యాండ్ బిజీగా ఉంది 60 అడుగులు. అసలు దానికి మీకు సంబంధం ఏంటి? ఖర్చులు పెరిగిపోయినాయి. పెరిగిపోయిన ఖర్చులు తప్పించుకోవాలంటే ఏం చేయాలి? తక్కువ మందితో ఎక్కువ మంది చేయించుకోవాలి. దానివల్ల మీరు లాభాలు సంపాదించుకోవడం అంతేనా? మరి మా పెట్టుబడి కూడా తగిన లాభాలు ఉండాలి. 5 ఏళ్ళుగా ఇక్కడే ఉంటున్న మా కుటుంబాలు కుమ్మరి పని, కమ్మరి పని, మేకర్ పని చేసుకుంటూ కుల వృత్తులతో కడుపు నింపుకునే వాళ్ళు. అంతస్తులు కట్టలేకపోవచ్చు, ఆత్మాభిమానంతో బ్రతికేవాళ్ళు. ఇక్కడ మాల్ కట్టగానే అందరి జీవితాలు మారుతాయని చెప్పారు. మీకు తప్పుడు మాటలు విని కుటుంబాలన్నీ రోడ్డు పడ్డాయి. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని చెప్పిన రాజకీయ నాయకులు ఒక్కరు కూడా కనబడట్లేదు. తినడానికి తిండి లేక, చేయడానికి పని లేక, కేవలం బ్రతకడానికి ఆడపిల్లలు. ఆడపిల్లలు ఏం చేస్తున్నారు ఆడపిల్లలు? అన్న వాళ్ళ కడుపులు నింపడానికి ఒక బిర్యానీ పొట్ల కోసం శరీరాలు అమ్ముకుంటున్నారు. అదే ఆ విషయమే గమనించి మన ప్రభుత్వం వారు, గౌరవనీయమైన ప్రభుత్వం వారు ఈ ఆడపిల్లలు చేస్తున్న పనులు చూసి వాళ్ళకి ఎటువంటి నష్టపరిహారం ఇవ్వాల్సిన లేదు, వాళ్ళు అసలు ఇక్కడ ఉండకూడదు, వాళ్ళ సిటీకి దూరంగా పంపించేయండి, వాళ్ళకి ఎటువంటి ఉద్యోగాలు ఇవ్వవద్దు ఆర్డర్ కూడా వేస్తారు. కావాలంటే చూడు. అవును, అసలు నేను ఎక్కడో వాళ్ళు చూసినట్టున్నా. ప్యాకింగ్ సెక్షన్ లో పనిచేస్తాం. ఉద్యోగం ఉంది కదా, పని చేస్తున్నావు కదా. నా తోటి వాళ్ళకి అన్యాయం జరుగుతుంటే నేను మాట. అంటే ఎర్ర జెండా నాయకురాలు మాట చూడమా, ఎర్ర జెండాన్ని అవసరానికి వాడుకోవాలి కానీ ఆయుధంగా మాత్రం చేసుకోకూడదు. ఎర్ర జెండాను ఆయుధంగా చేసుకున్నట్టయితే ఇండియా కూడా వేరే కంట్రీలాగా అయిపోయింది. ఇలాంటి వాడు మన రక్తమే ఈ జెండా రంగు పెద్ద పెద్ద స్పీచ్లు ఇవ్వడానికి పనికొస్తుంది కానీ ఎందుకు పనికిరాదు. నువ్వు ఉద్యోగం చేసుకుంటున్నావు కదా, వీళ్ళు లేకపోతే వాళ్ళతో పనికొస్తుంది కూడా. ఈ విషయం ఇంత కాగదు. ఇంకా ముందుకు వెళితే మాల్లో నష్టం వచ్చిందని మూసేస్తాం, ఆ తర్వాత ఆ జగా ముక్కలు చేసి అమ్మేసుకుంటాం. భూమి కబ్జా చేసేందుకే వెళ్తే బాగుంటాయి. తెలియదు అంటారు కాబట్టి చాలా తొందరగా అర్థం చేసుకోండి. ఇక వెళ్ళి భూషగా చేసే మోసాలకు శిక్ష పడి ప్రజలకు న్యాయం జరిగే వరకు పోరాడతారు. ఈ పేరేంటమ్మా?
అలకానంద. చూడు అలకానంద, మీ అమాయకత్వం ఇక్కడే రుచిపోయింది. ఏమన్నారు, అలాంటి వాళ్ళకి శిక్ష పడాలా? అదే ఒక రైతు ₹1,00,000 అప్పు తీసుకొని చెల్లించలేకపోతే వాడి ఇంటికి తాళం వేస్తారే కానీ, కార్పొరేట్ కంపెనీ లక్షల కోట్లు బ్యాంకు రుణాలు తీసుకొని వాళ్ళు కనుక కట్టకపోతే ఏ ఒక్కరికైనా ఇంటికి తాళం వేశారా? లేదు. కంపెనీ షేర్ కొని నష్టాలు వచ్చి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు కానీ కంపెనీ ప్రమోటర్స్ వాళ్ళని ఆత్మహత్య చేసుకోవడం చూసారా? లేదే. అసలు మాకు శిక్ష వేసే దమ్ము ధైర్యం ఈ వ్యవస్థగా ఉంటే ఏడు విజయం మాగా ఎక్కడ? మేము కార్పొరేట్ మనుషులం. ఈ దేశంలో ఎవరి రేట్ ఎంతో మాకు బాగా తెలుసు. నోరు మూసుకొని సైలెంట్ గా వెళ్ళి సైలెంట్ గా వెళ్ళాలో వైలెంట్ గా వెళ్ళాలో నాకు బాగా తెలుసు. ఓ అంటే నువ్వు వైలాసే కొట్టుకుంటా అన్నమాట. సెక్యూరిటీ తిరిగి వాళ్ళకి సెక్యూరిటీగా అవసరం. నా పోరాటాన్ని ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా కోర్టులో విలువ చేసే ప్రాజెక్టులు ఎలా తీసుకొచ్చినా ప్రజలకు తెలియజేస్తారు. పరిశ్రమ పేరుతో ఎక్కువ ఎలా ఖర్చు చేస్తున్నారో వాళ్ళకి తెలియజేస్తారు. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ బిజినెస్ పేరుతో సబ్సిడీని ఎలా మింగుతున్నారో వాళ్ళకి చూపిస్తారు. ఏం చేసి పేదవారి కోపం ప్రజలకు చేయడం పెద్దలు చెప్పడం మీకు తెలియదా? ఇప్పుడు ఏదో ఆవేశంలో 10 మందిని వెంబడేసుకొచ్చింది. ఆ తర్వాత ఆయన ఉద్యోగం ప్రశ్నిస్తే పొలబడతారన్నమాట. మా అధికారాలు ప్రశ్నిస్తే అంతే జరుగుతుంది వాడియా సార్. అయినా ఇక్కడ పగబట్టడానికి ఏముంది కనుక చీడబట్టిన కొమ్మలు నరికేస్తాం, లేకపోతే చెట్టు అంతా నాశనం అయిపోదు. ఉద్యోగం పోయిన తర్వాత ఆ అమ్మాయి బ్రతుకు భారం అయిపోయింది. తండ్రి చిన్నప్పుడే పోయారు. అప్పటి వరకు తోడుగా ఉన్న తల్లికి మందులు కొనేందుకు కూడా డబ్బు లేక ఆత్మహత్య చేసుకుందని మీరు అంటారు కదా. కానీ 10 మందికి ఉద్యోగాలు ఇప్పిస్తాను అని ఇప్పించలేక, వాళ్ళకి ముఖాలు చూపించలేక, ఆ తర్వాత ఏం చేయాలో తెలియక ఆ అమ్మాయి తనంతలో తానే ఆత్మహత్య చేసుకుంది అని నేను చెప్తే మీరు అసలైన పెట్టుబడి అనిపించారు. వస్తువులు మనకు నచ్చినట్టుగా మార్కెట్ చేసుకోవడం మాయదారు. ఆ అమ్మాయి మీ కంపెనీపై దౌర్జన్యానికి దిగిందని మీకు అనుకూలమైన మీడియాలో తప్పుడు వార్తలు సృష్టించి అల్లరి చేశారు. అవునా? చూడు, ఒకప్పుడు వార్తలు ప్రజలకు తెలియజేసేవారు, కానీ ఇప్పుడు మీడియా వల్ల వార్తలు సృష్టిస్తున్నారు. ప్రతి పార్టీకి ఒక పత్రిక, ప్రతి పత్రికకి ఒక ఛానల్, ఇవన్నీ ఎక్కువ తర్వాత అసలు నిజాలు బయట పడిపోతుంది. ఏ దేశంలోనైనా ఏ పెట్టుబడిదారులైనా సరే తనకు అడ్డు వచ్చిందా ఎలాగైనా తొలగించుకోవాలని చూస్తారు. అలాగని చెప్పేశారా? అలానే మీరు సృష్టించారు కదా. మీరు ఎప్పుడు అంటుంటారు డబ్బుతో ఎవరైనా కొనొచ్చు, ఏమైనా చేయొచ్చని. చెప్పండి, చెప్పండి చెప్పండి చెప్పండి. చెప్పండి ఇక్కడే కూర్చుంటాను. ఆఫీసర్ అసలు విషయాన్ని తప్పుదారి పట్టించి మా ఇంట్లో వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. నో మిస్టర్ భూషణ్ రావు, నో. మీలో మీరే కాళ్ళకు బంధాలు వేసుకుంటారు తప్పితే మీరు ఏ విషయంలోనూ జోక్యం చేస్తారు. అప్సెట్ అయ్యి వెరీ సెన్సిటివ్, ఎవరిని నొప్పించే మనస్తత్వం. అయితే అలాగా అయితే మరి కొన్ని నెలల క్రితం ముంబైలో ఓ ఫ్యాషన్ పరేడ్ మాధుర్ అనే డిజైనర్ మీద చేయి చేసుకుంది. అంటే మీ అమ్మాయి గురించి మీరు చెప్తుందంతా అబద్ధమే కదా? అబద్ధాలు చెప్పవలసిన అవసరం మాకు లేదు ఆఫీసర్. నిజాలు చెప్పకుండా కూడా దాటేస్తున్నారు. మనిషి కోపంలో ఏమేమో చేస్తుంటారు ఆఫీసర్, దాన్ని మీరు పర్సనల్గా తీసుకోకూడదు. అంటే మీ అమ్మాయి ఆ డిజైనింగ్ మీద చేయి చేసుకుందని అంటున్నారా? అయ్యవచ్చు. కారణం I know very well. She's very different of mine. కానీ రోజు నాకు ఎందుకో చాలా అంటే చాలా కోపం వచ్చింది. I don't know why. I don't know why. I don't know why.
మాకు లేదా? లేదు మా మ్యామ్ బయటికి వెళ్ళారు. నువ్వేనా కొత్తగా వచ్చింది? ఎస్ మ్యామ్. బయట అందరు నీ గురించి మాట్లాడుకుంటున్నాను. నా గురించి ఎందుకు మ్యామ్? ఏంటో అనుకున్నాను. నేను అనుకున్నంత అందంగానే ఉన్నాను. ఏది ఒకసారి నడిచి చూపించు. ఎందుకు? ఏ చెప్తే నాకు నడవా? నేను నడక రావా? ఓ హలో, నువ్వు నడిచేది పొలం కట్టు మీద కాదు, ర్యాంప్ మీద అలా వచ్చేది. అమ్మా బాస్, పర్లేదు. అవును, నువ్వు ఎప్పుడైనా ఫ్యాషన్ ప్యాకెట్లో పార్టిసిపేట్ చేస్తావా? లేదు మ్యామ్. చేయలేదా? ఎందుకు? యాక్చువల్లీ మా టైం నిన్నే ఎందుకు అంటున్నాను. నాకంత స్తోమత లేదు మ్యామ్. ఏంటి స్తోమత లేదా? అంటే ఉంటే వెళ్ళదానేనా? లేదు మ్యామ్. ఏంటి స్తోమత వెళ్ళదానే కాదా? ఎందుకు వెళ్ళలేదు? అదే ఎందుకు అంటున్నాను. నా దృష్టిలో అందం అనేది శరీరానికి సంబంధించింది కాదు, అది మన మనసుకు సంబంధించింది. ఆకాశంలో నల్లటి మబ్బులను చీకం బంగారు బాంధంతో మెరిసిపోయే సూర్యుడు ప్రతినిత్యం కొత్త అందాలతో కనిపిస్తాడు. ఆ సూర్యుడి సాక్షిగా శ్రమపడే కర్షకులు, కార్మికులు, పనులు చేసుకునే వాళ్ళు వారి శరీరాలు మట్టి కొట్టుకుపోతున్నా, వారి పొట్టబుట్టి కోసం పనులు చేసుకుంటున్నా వాళ్ళ నిర్మలత్వం, అమాయకత్వం చూడడానికి ఎంతో బాగుంటుంది. పనిలో కార్ఖానాలు పరిక్రమిస్తూ కనకన మండే గణగన కొడుతూ ఇలా కాకుండా విషాదాసులకు ఖరీదు కట్టే శరాబులు. ఏదో ఇమోషనల్లీ అయిపోయి ఇప్పుడే వచ్చేస్తాను. ఈ డ్రెస్ మ్యామ్ ఎలా ఉంటే అడిగారో మ్యామ్ డెప్త్ వచ్చేసి 12 ఇంచెస్ ఉంది మ్యామ్. మనకు కావాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఈ సీక్వెన్స్ చూస్తారా? యాక్చువల్లీ కింద కూడా బార్డర్లో పెడదాం అనుకున్నాం మ్యామ్, కానీ మీరు వద్దన్నారని ఆగిపోయాం. మ్యామ్ ఈ డ్రెస్లో మీరు ఏం జిల్లా ఉంటారు మ్యామ్? మ్యామ్ ఒక్కసారి మీరు ట్రై చేయండి మ్యామ్. యాక్చువల్లీ మ్యామ్ నాకు ఒక ఐడియా వచ్చింది. ఈ డ్రెస్ని ఇలా వేసుకొని మనం ఒక డ్రెస్ని నీ ఒంటి మీద వేసుకుంటావా? అయ్యో నేను వేసుకోలేదు, ఇలా వేసుకుంటే బాగుంటుందని మీకు చూపించా. ఇది కోర్స్ తెలుగు, ఇది కోర్స్ తెలుసా నీకు? 7 lakhs అలాంటిది ఇంగ్లీష్లో నేను ఎప్పుడు. అయ్యో నేను తప్పు చేయలేదు. అంటే నేను తప్పు చేశారా? నా తప్ప? నేను తప్పు చేశారా? నేను తప్పు చేశారా? చెప్పు, నేను తప్పు చేశారా? ఒక్కసారి చెప్పలేదు. యాక్చువల్లీ మనం ఎంత స్టిచ్చింగ్ చేసినా కొన్నిసార్లు ఫిట్టింగ్ తగ్గట్టు అవుతున్నాం. అందుకే మా బాస్ ఉండేసి కొంచెం బాడీ కట్ చేసుకొని పెట్టుకొని చూడమని చెప్తాను. అంతే మ్యామ్. అంతే. డిజైనింగ్ గురించి నాకు చెప్తున్నావా? డిజైనింగ్ గురించి నాకు చెప్తున్నావా? బాస్ చూడాలి. కమాన్ బాస్ చూడాలి. 7,000 నేను వేస్తున్న చెప్పుల కాస్ట్ అయితే నీకు 25,000. అంటే ఒక్క చెప్పు కాస్ట్ 12,500. నా ఒక్క చెప్పు కాస్ట్ కూడా నీకు సాగలేదు. అలాంటి నువ్వు నాకు నేను చెప్తున్నాను. ఒకసారి నేను చెప్పేస్తున్నాను. హలో 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 ఓడి మాకు ఇక్కడ నుంచి నా డ్రెస్ వేసుకొని చూసుకుంటుంది. కమ్ ఫాస్ట్, ఐ వాంట్ టాక్ టు యు. మ్యామ్ ఒక్కసారి నేను చెప్పేది వినండి మ్యామ్. ఏంటి మంచి వర్క్ అంటే ఏంటి? కనీసం ఫాలో చేసుకోలేదు, అది మంచి వర్క్. మంచి వర్క్ అయితే కానీ నువ్వే తెచ్చు.
ప్లీజ్ మన జాబ్ అవుతున్నా మ్యామ్ ప్లీజ్ నాకు ఇంకొక మీ టెస్ట్ టచ్ కూడా చేయండి ప్లీజ్ మన జాబ్ ఆ అమ్మాయి మీకు గుర్తుందా? చూస్తే గుర్తుపట్టగలరా? ఏది? ఈ ఫోటో ఒకసారి చూడండి. మీరు చెంప పగలగొట్టిన అమ్మాయి, మీ నాన్నగారు ఉద్యోగంలో పీకి పారేసిన అమ్మాయి ఒక్కరే, అలకానంద. మై గాడ్ తను ముంబైకి ఎలా ఆ అమ్మాయి తండ్రి టైలరింగ్ చేసేవాడు, తనకు ఆ పని తెలుసు. మీ నాన్నగారి పుణ్యవారి ఉద్యోగాన్ని తల్లిని పోగొట్టుకున్న అమ్మాయి మీ కుటుంబం నుంచి దూరంగా వెళ్ళిపోవాలి ముంబై వెళ్తుంది. అక్కడ ఒక డిజైనర్ దగ్గర అసిస్టెంట్ గా చేరి కొత్త జీవితాన్ని ప్రారంభించింది. ఆ డిజైనర్ మా అమ్మాయికి గత 5 ఏళ్ళుగా వర్క్ చేస్తుంది. మా అమ్మాయి కోసం కుట్టిన ఆ ఫ్రాక్ని ఆ అమ్మాయికి చెక్ చేయమనకన్నా ఉండాల్సింది. చేయమని చెప్పినందుకు కాదు, మాధురు కూడా చెప్పదగ్గదు. బాగా డబ్బులు ఇచ్చే క్లయింట్స్ ఎవరు ఎదుర్కొంటారు. అందుకే మీ అమ్మాయి కోపం తగ్గించడం కోసం అలకానందాన్ని ఉద్యోగం నుంచి తీసేసింది. బహుశా అందుకు ఆత్మహత్య చేసుకుంటారా? ఆ అమ్మాయి అంత పిరికిదేం కాదు మిస్టర్ కిరణ్. ఆ సంఘటన తర్వాత ఆ అమ్మాయి ఇంకో ఉద్యోగాన్ని సంపాదించుకుంది. తన పాత జీవితాన్ని పూర్తిగా తుడిచిపెట్టేయాలనే ఉద్దేశంతో తన పేరును అమలగా మార్చుకుంది. ఏం పేరు అన్నారు ఇన్స్పెక్టర్? అమల. ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది కదా, ఆ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుంది కదా మిస్టర్ ఆదిత్య. ఆ పేరు నాకు తెలిసే అవకాశం ఉంటుంది. ఆయన ట్రస్ట్ చేయడంతో నాకే పడుతుంది. అన్ఫార్చునేట్లీ అమలుగా పేరు మార్చుకున్న తర్వాత ఆ అమ్మాయి డిజైనర్గా తన జీవితాన్ని కొనసాగించింది. మరి మరి ఎక్కడైనా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేరిందా? చదువుకోరు, తెలివితేటలు, పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు కావాలి. ముంబైలో చాలా ఉద్యోగాలు దొరుకుతాయి. ఏ ఇంట్లో పని చేసుకున్నా పూట గడిచిపోదు. ఆపరేషి 30 డబ్బాలు 200 సంవత్సరాలుగా పనిచేస్తుంది. ఎంత జ్ఞాపకం, వేల డబ్బాల మధ్య కూడా మన డబ్బాను గుర్తుపెట్టేస్తారు. ఆ మధ్య వారి మీద లంచ్ బాక్స్ అనే సినిమా పడుతుంది. వెరీ బ్యూటిఫుల్. ఈ పెయింటింగ్ చాలా బాగుంది. మీరు ఆర్ట్ లవర్ అనుకుంటారు. నో 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 నో. నాకు ఆర్ట్ గురించి, ఆర్టిస్ట్ గురించి తెలుసుకుంటే తీరిగా ఓపిక లేదు. ఆ ఆర్ట్ మా ఆదిత్య ప్రజెంట్ చేశాను. ఓ మిస్టర్ ఆదిత్య, ఈ దేశ్ చాలా బాగుంది. ఇటువంటి పెయింటింగ్సే మీ ఆఫీస్లో కూడా నేను చాలా చూసాను. మీరు మా ఆఫీస్కి వెళ్ళారు. మిస్టర్ ఆదిత్య, నేను పరిశోధనలో ఉన్నవాడిని. వెతకడం నా కర్తవ్యం. వెతికేది దొరికేంత వరకు నిరీక్షించడం నా నైజం. ఎనీవే, మీరు ఆ పెయింటింగ్ ఎక్కడ కొన్నారు? ముంబైలో లాస్ట్ వీక్ దగ్గర సమ్మర్ ఎగ్జిబిషన్లో కొన్నాను. మీరు ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కూడా వెళ్తుంటారా? నాకు కళలన్నా కళాకారులన్నా చాలా గొడవ. ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎక్కడ జరిగినా దాదాపుగా నిష్కామంగా వెళ్తుంటాను. నాకు నచ్చిన పెయింటింగ్ని ఎంత ఎక్కైనా కొని నా ఫ్రెండ్స్కి పొగడలేవడం నా హాబీ. వెరీ గుడ్. మీలాంటి ధనవంతులు కళని మెచ్చుకుంటేనే కళాకారులు సుఖంగా ఉంటారు. పూర్వం రాజు కళని పోషించేవారు, ప్రజలే పోషించుకోవాలి. 100%. ఒకప్పుడు కళలు అంటే మనకు భయంగా ఉంది. అందుకే కళని, కళాకారుని దూరంగా ఉంచడం అలవాటు చేసుకుంటాం. ఇప్పుడు సినిమా అనేది కళ. కళ ప్రధాన కర్తవ్యం ప్రజలను జాగృతం చేయడం. అట్లా సినిమా జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. భూషణ్ రావు గారు, ఈ కాబోయే అల్లుడి గారికి కళల్ని, వినోదాన్ని వేరు చేసి చూడడం తెలుసులేండి. అందుకే ఒక పక్క కళల్ని గౌరవిస్తూనే పూర్తి వినోదభరితంగా ఉండేందుకు క్లబ్బులు, పబ్బులు, సినిమా హాలు నడుపుతున్నారు కదా. పేకాట కూడా మా కాబోయే బావగారి దృష్టిలో కలే. అసలు ఆయన మెయిన్ ఇన్కమ్ ఎలాంటి క్లబ్బుల నుంచే. మిస్టర్ ఆదిత్య, మీకు అన్నారా దగ్గర తెలుసా? పోనీ శివరాం, ఇతను ముంబైలో బాగా పేరు పొందిన ఆర్టిస్ట్. శివరాం
నాకు పెద్దగా పరిచయం లేదు, కానీ ఆయన నాకు మాత్రం ఒకసారి కొన్నాను. సెమిలిజం ఎక్కువగా డ్రా చేస్తూ ఉంటాడు. నానేకర్ నాకు బాగా పరిచయం, ఎక్సలెంట్ ఆయిల్ పెయింటర్. ఈ పెయింటింగ్ ఆయన దగ్గర కొంటాను. అయితే మీరు నాపేక స్టూడియోకి ఎప్పుడైనా వెళ్ళారా? అతని స్టూడియో ఉండాలని కాదువేదిలో ఉంది, సిటీకి చాలా దూరం, అందువల్ల నేను తక్కువగా వెళ్తూ ఉంటాను అంతే. మరి గత జనవరిలో మీరు ప్రతిరోజు అతని స్టూడియోకి వెళ్ళినట్టు అక్కడ సెక్యూరిటీ వాళ్ళ రికార్డ్ బుక్లో రిజిస్టర్ అయ్యింది. ఆ రిజిస్టర్లో మీరు పెట్టిన సంతకాలు ఇవి ఇవే కదా? నావే. బట్ ఎందుకు వెళ్ళానని రీకలెక్ట్ చేసుకుంటున్నానంటే, ఆదిత్య, ప్రతి విషయం ముందు చెప్తావు, ఈ విషయం ఎందుకు చెప్పలేదు? నాకు బాగా అవుతుంది. ఆ టైంలో నువ్వు చాలా బిజీగా ఉన్నావు, నీకు ఎన్ని ఫోన్ చేశాను, ఇచ్చేది నిజం చెప్పాలిక్కా, నిజం చెప్పాలిక్కా. మీరేం మాట్లాడలేదు. సి మిస్టర్ ఆఫీసర్, ఐ వాంట్ ఈజ్ అన్ ఆర్టిస్ట్. నేనేదో పెయింటింగ్ కావాలన్నాను, అతను అడిగాను. అతను ఏంటంటే ఇబ్బంది పడుతున్నాడు, అంచేత మోటివేట్ చేసి మరి పెయింటింగ్ వేయచ్చు. ఒక ఆర్టిస్ట్ని మోటివేట్ చేయవలసి వచ్చిందంటే ఆ పని అతనికి ఇష్టం లేనిదే ఉంటుంది. అంటే మీరు నాకు అతనికి ఇష్టం లేని పెయింటింగ్ వేయించారా? సి ఆఫీసర్, మాకు వందలాదిగా బాగా క్లబ్లు ఉన్నాయి. వచ్చిన ప్రతి కస్టమర్ని సాటిస్ఫై చేయవలసిన బాధ్యత మాపై ఉంటుంది. వచ్చిన కస్టమర్కి సిగ్నేచర్ పెయింట్ అయితే అదే బాగానే లండన్ ఇవ్వకూడదు కదా. నాలుగేగా ఒక పెయింటర్ అతను నచ్చిన పెయింటింగ్ వేయాలనుకుంటే అతను స్టూడియో పెట్టుకోండి, పైగా నా డబ్బు. నేను చెప్పిన పని అతను చేయాల్సిందే, నాకు నచ్చిన పెయింటింగ్ అతను వేయాల్సిందే. దీని పెయింటింగ్ పూర్తయిపోయింది కదా, దాని వాట్ ఇస్ ద ప్రాబ్లం? ప్రాబ్లం ఇక్కడే ఉంది. ఆదిత్య ఇచ్చిన పెయింటింగ్ అమలు అన్ని అమలుగా పేరు మార్చుకున్న అలకానం. అలాగేమన్నా నిన్ను కూడా అర్థమేనమాట. ఇది నవ్వే విషయం కాదు. నమ్మగా ఏడవమంటారా? మా డాడీ ఉద్యోగం నుంచి తీసేసిన ఒక అమ్మాయి మొదట మా సిస్టర్ జీవితంలోకి, ఆ తర్వాత ఆదిత్య లైఫ్ లోకి వచ్చిందంటే స్ట్రేంజ్, కలుచుకోవడానికి అన్ప్లెజెంట్ షిట్. అలకానంత అనుకోవాల్సినవన్నీ నువ్వే అనుకుంటున్నావు మిస్టర్ కిరణ్. ఆ అమ్మాయి మీ కుటుంబం నుంచి ఎంతో దూరంగా వెళ్తున్నా నీ దాష్టికం నుంచి తప్పించుకోలేకపోయింది. ఐ కాంట్ బి ఆఫీసర్. ఏ సంఘటన బయటకు కనిపించేది ఒక ఉంటే అసాధ్యం మరోలా. విశ్వామిత్రుడు తపోవనం కలిగించడానికి మేనక స్వర్గం నుంచి భూమి మీదకి వచ్చింది. స్వర్గంలో సర్వభోగాలు కలిగి ఉంది కూడా ఆ గడ్డ ఆయన కోసం ఆకులు అలవకిస్తూ అడవిలో తిరుగుతూ. ఎందుకో తెలుసా? మేనక ప్రేమలో స్వార్థం, కానీ లక్ష్యంలో నిజాయితీ. అలాంటి నిజాయితీ కలిగిన ప్రేమే నా ప్రేమ. స్వచ్ఛమైన ప్రేమ, గంగలో పొంగిపోతున్న ప్రేమ నా ప్రేమ. ఆ దేవుడు సృష్టించిన అద్భుతాలు నువ్వు ఒక దాని కాదు. సార్ సార్, నేను ఇక్కడ వర్క్ చేసేదాన్ని. నేను హోటల్ కస్టమర్ సార్, మీరు ఆర్డర్ చేయండి, చూస్తాం కదా సార్. దయచేసి అలా మాట్లాడండి. థ్యాంక్ యూ. మీ పేరు? అమల సార్. అమ్మమ్మ. ఓ నవ్వు నవ్వు, ఇలా నవ్వుతూ నా ఎదురుగా నిలబడమంట. నిన్ను చూస్తూ నా జీవితాన్ని సార్ సార్ సార్, ఆ మేనేజర్ చూస్తే నా ఉద్యోగం పోతుంది.
దయచేసి వాట్? నిన్ను ఉద్యోగం నుంచి తీసేస్తా. ఎవరా రాస్కెల్? ఎవరా హీరే? I will take this order. షాజహాన్ ముంతాజ్ కోసం తాజ్ మహల్ కట్టినట్లు నువ్వు ఊరు ఈ ఒక హోటల్ ఏంటి? ఎన్ని హోటల్ కావాల్సి అన్ని హోటల్ కట్టాను. దివి నుండి భూమికి వచ్చినట్లు నీ అందాన్ని నా మీద గురించి కాదు. సార్ మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. నేను వెళ్తా. మా కంపెనీ యాడ్స్ లో క్యాలెండర్ వెళ్ళవచ్చు. ఇప్పుడు వచ్చే జీతం కంటే 10 రెట్లు ఎక్కువ జీతం. నీ అందం శాశ్వతంగా, ఎంత శాశ్వతంగా అంటే ఈ దేశ చరిత్రలో నిలిచిపోయేలా చేస్తాను. నీ అందం ఖజోరహ శిల్పం మాదిరిగా రసికుల గుండెల్లో మదనాన్ని బతికిస్తూనే ఉంటాను. ఇవేమీ నాకు తెలియదు. నీకు తెలియాల్సిన అవసరం లేదు. నువ్వు చిన్నపిల్లల కేరింతలు కొట్టేశావు. ఒంటి మీద నువ్వు పోగు లేకుండా అంత భయపడాల్సిన అవసరం లేదు. ఒక కళాకారుడు ముందు నువ్వు అందమైన శిల్పాలను కట్టించాలి. ఆ కళాకారుడు నీ అందాన్ని రంగుల మిశ్రమంతో మేళవించి రాంజాసుమైన పునఃసృష్టి చేస్తాడు. ఆ తర్వాత నీ అందం ఎన్ని సంవత్సరాలు గడిచినా రసికుల గుండెల్లో మదనాథని రగిలిస్తూనే ఉంటుంది. మరి నీకు కావాల్సింది పొందాలంటే నాకు కావాల్సిన ఆలోచించు. ఇప్పుడు వచ్చే జీతం కంటే 10 రెట్లు ఎక్కువ జీతం, 20 రెట్లు, 40 రెట్లు. అవునా? మన అగ్రిమెంట్ ప్రకారం నీకు రావాల్సిన బ్యాలెన్స్ ఏమవుతుంది? గత నెల రోజులుగా నీ గర్భాన్ని నా కళ్ళతోనే చురుకుంటున్నా. నాగరికమైన శరీరాన్ని రంగుల మిశ్రమంతో పునఃసృష్టి చేయబోతున్నాను. నా మనసు మాత్రం నీ నగ్న శరీరాన్ని చూసి చూసి నువ్వే చెప్పు, అమృతాన్ని చూస్తూ కాకుండా ఎంత కాలం ఉండమంటావు? నీ శరీర స్పర్శతో నా శరీరాన్ని పునీతం చేసుకుంటాను. అమరా, రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉంది అని చెప్తున్నాను. దేవుడిని పూజించాలి తప్ప ప్రేమించకూడదు సార్. ప్రేమగా స్వీట్గా సార్, రుణాన్ని తీర్చుకోవడానికి నీతో శరీరం పంచుకోమని మీరు చెప్తున్నారు.
భారం మోస్తున్నా. అంటే అంటే చెప్పు. అంటే ప్రెగ్నెన్సీ. ఎవరండి వారు? కుందనపు బొమ్మలా ఉన్న అందమైన అమ్మాయిని మోసం చేయడానికి వారికి మనసు ఎలా వచ్చిందండి? అసలు వారిని షూట్ చేయాలి. ఎప్పుడైతే అమ్మ ప్రెగ్నెన్సీ అని తెలిసిందో ఆ రోజు నుంచి నేను కలవడం మానేశాను. ఆ తర్వాత అమ్మ ఏమైపోయిందో కూడా నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకుంటావు? నీ ప్రేమలు పడి కొట్టుకుపోతున్నా నేను కనిపించాను కదా. బిజినెస్ పడిపోయిన బిజీగా ఉన్నావంటే ఇంతమంది అన్నాను. చూసా మమ్మీ మంచి టీవీ నుండి భోగి పుట్టినట్టు నీ అందాన్ని మా పైన కురిపించి డార్లింగ్. ఇలాంటి మనిషినా నేను పెళ్లి చేస్తుంది? నేను మంచి కూల్ బేబీ కూల్. మనలాంటి స్థాయి గల కుటుంబాల్లోని మగవాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళని ప్రేమించాలని, బయట ఆడదాన్ని ప్రేమించినంత మాత్రాన మల్లెమైపోయినట్టు కాదు. ఎవరి ప్రేమ వాడలేవు. చూడండి, డబ్బు సంపాదించిన తర్వాత మన చుట్టూ మనుషులు చేస్తారు. ఆ చేసిన మనుషులు మన వాళ్ళే అనుకుంటే మనం పాతాళానికి దిగిపోతాం. ఆదిత్య విషయంలో చాలా తెలివిగా బిహేవ్ చేశాడు. లేకపోతే కలుపుకోవాలని కఠినం చేసి ఉంటుంది. మీరు ఎన్నని చెప్పండి ఈ పెళ్లి గురించి. మీరు మనం ఆలోచించుకోవాలి. నాకు పల్లవిగా ఉంది. నేను రెస్ట్ తీసుకోవాలి. ఆదిత్య నా బెడ్రూమ్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. నా కార్ అయితే నా కంఫర్ట్గా ఉంటుంది. కార్లో రెస్ట్ తీసుకుంటా. ఆదిత్య ఇక తిరిగి రానట్టే. అయ్యా సిస్టర్, ఈ డైమండ్ రింగ్ ఇచ్చేయడం ద్వారా నీ నెసన్ని తెలియచేయొచ్చు. ఏంటి డైమండ్ ఇచ్చారా? పెళ్లి చేసుకోను అనే నిర్ణయాన్ని బలపరచాలంటే అదే చేయాలి. అయితే రింగ్ ఇచ్చమంటావా? నేను ఇవ్వను. నేను తీరిగ్గా పెళ్లి గురించి ఇంకోసారి ఆలోచించుకుంటానే. మీరు చేసిన పని ఏమీ బాగలేదు. శుభకార్యం కావాల్సిన ఇంట్లో నష్టజాతి వాళ్ళు కథ ప్రారంభించారు. లేదు భూషణ్ గారు పాతాళంలో విశ్లేషణ కథని పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏమిటి ఉపయోగం? నిజాలు బయటపడతారు. జీవితంలో అనుభవించే యోగం లేకపోతే మనం ఏం చేయలేదు. మన జాతకాన్ని బట్టి మన జీవితాలు ఉంటాయని మీ అభిప్రాయమా? తప్పకుండా మన చేతి గీతల్లో తినే రాకుంటే ఎలాగైనా వస్తుంది. అదే చేతి గీతలో తినే రాత లేదనుకో, తినే సమయానికి మొత్తం కొట్టుకొని పోతుంది. అసలు ఈ దేశంలో అందరూ అనుకుంటారు పెట్టుబడి కాదు దేశాన్ని దోచేస్తున్నాడు అని. అదే రోజు సాంబారాన్ని తింటే బోరు కొట్టినా దాంతో పాటు పక్కన చికెన్ బిర్యానీ ఉందనుకోండి, ఎవరికి ఏది కావాలో అది తింటాడు. అలా ప్రజలకి ఎప్పుడు ఏది కావాలో అది అందించడమే పెట్టుబడిదారుడు. మరి మంచి చెడు విచక్షణ చేయవలసిన బాధ్యత కూడా ఉందిగా. అది ప్రభుత్వం వారి బాధ్యత. సామాజికవేత్తలు వారు చూసుకుంటారు. అంతేగాని అలాగే మమ్మల్ని చూడమంటే ఎట్లాగా? పెట్టుబడిదారుడుగా మేము పెట్టిన పెట్టుబడిని రెట్టింపు చేసుకోవడానికి మేము ఆలోచిస్తూ ఉంటాం. అవన్నీ ప్రభుత్వం వారు లేదు. వాళ్ళు సభ్యులుగా ఉంటే మీరు ఇంత నిర్భయంగా ఉంటారు. ఈ మాట మాత్రం నిజం. తోడు పందాలు తప్పని చెప్పిన ప్రభుత్వం రేసులకు పర్మిషన్ ఇస్తుంది కదా. నువ్వు నోరు ఫ్రీ కాస్త. మీరు రేసుల గురించి మాట్లాడారు. రేసులకు వెళ్తుంటారా? అదంతా బెంగళూరులో. వెళ్ళాలనే లేదు. హైదరాబాద్లో కూడా రేసులు వెళ్తుంది, లేదా ఆన్లైన్లో కూడా ఆడచ్చు. బెంగళూరు అయితే ప్రాబ్లం ఏంటి? గాలిలో వెళ్తే గంటలో వెళ్ళచ్చు. ఇప్పటికైనా అది రిజల్ట్ చెప్తుంది. లేకపోతే నువ్వు ఫలానా రోజు ఫలానా బాబు ఫలానా తీరుతావు, నా దగ్గర ప్రూఫ్ కూడా ఉందా అంటారు. అప్పుడప్పుడు ఎక్కువగా
ఏ గుర్రాల మీద పందాలు కాస్తుంటారు? అరేబియన్ రేట్. మీరు ఆ రేస్ క్లబ్ హౌస్కి రెగ్యులర్గా వెళ్తూ ఉంటారు. అక్కడ మీకు ఏమైనా స్నేహితులు ఉన్నారా? ఆ రేస్ క్లబ్ మేనేజర్ నా స్నేహితుడే. అతనికి మీకు సోషల్ స్టేటస్లో చాలా వ్యత్యాసం ఉంది కదా. నేను అలాంటివే పట్టించుకో. నాకున్న చాలా మంది స్నేహితులు జనరల్ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు. అయితే మీ స్నేహితుల్లో ఆడవాళ్ళు ఉన్నారా? నాలాంటి డబ్బున్న వాళ్ళు స్నేహితుడిగా ఉండకూడదని ఏ ఆడపిల్ల కోరుకోకూడదు చెప్పండి. వాళ్ళు చాలా మంది ఆడపిల్లలు నా వెనక తిరుగుతూ ఉంటారు. వాళ్ళు మీ వెంట తిరుగుతారా, మీ డబ్బు వెంట తిరుగుతారా? తెలివిగా వాళ్ళైతే డబ్బు చూపించింది. మీరు చెప్పండి అది. ఏదైతే వాళ్ళు నా ప్రెజెన్స్ కోసం పిచ్చెక్కిపోతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఆ క్లబ్ హౌస్కి వెళ్ళిన ప్రతిసారి వాళ్ళకి పార్టీలు ఇస్తుంటారు. ఫ్రీగా తాగించేవాడి కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఉంటాడు ఈ రోజుల్లో? కానీ అక్కడ ఒక అమ్మాయి ఆ క్లబ్ హౌస్ స్టీవర్డ్గా పనిచేసేది. పేరు ఆనంద. పర్వాలేదు, బాగానే గుర్తుంది. హౌ కెన్ ఐ ఫర్గెట్? షీ ఈజ్ మై ట్రూ లవ్. మీరు ఆ అమ్మాయిని ప్రేమించారా? ఇష్టపడ్డారు, కానీ ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది. ఇలా చూస్తూ విభాగం తెలుసుకుంటాం. చాలా ఎక్కువసేపు చూస్తాను. Baby, when you hold me, my emotions makes it clear just how much you mean to me while we are laying here. I listen to your heartbeat in rhythm with my own, with every pound, that warming sound. ఇలా కవిత్వం చెప్తూ బతికేస్తారా? కవుల్ని పోషించే సత్కరించే రోజులు కావునన్నారా? కష్టపడితే కానీ గడవని రోజులు. మీరు ఇలా కవిత్వం చెప్తూ ఉంటే నా కడుపు ఎలా నిండుతుంది చెప్పండి? నీ కడుపు నిండదు, పండుతుంది. అలా మాట్లాడకండి. ఇంతంగా ఎదురుగా పెట్టుకొని మాట్లాడటం నాకు కష్టంగా ఉంది. ఇంకా కాదు, ముందు నా మెళ్ళ 3 ముళ్ళు పడాలి. అదే తప్ప అదే కదా పెద్ద పని. మన పెళ్ళికి మీ అమ్మ నాన్న ఒప్పుకోవద్దు. మా ఇంట్లో వాళ్ళు చెప్పడం వాళ్ళ ఒప్పించడం అదంతా అయ్యే పని కాదు. అయినా నేను ఎప్పుడు ఇంట్లో వాళ్ళు చెప్పింది డోంట్ కేర్. పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవాలంటే మీరు సంపాదించాలి. అంటే అంటే మీరు ఉద్యోగం చేయాలి. నేనా ఉద్యోగమా? మా నాన్న సంపాదించింది తరతరాలు కూర్చొని తిన్నా తరగదానంట. మీరు కష్టపడకుండా తెచ్చిన డబ్బు నాకు విషయంతో సమానం. దయచేసి మీ నాన్న దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటాను. అంటే ఇప్పుడు నన్ను నిజంగానే ఉద్యోగం చేయమంటారా ఏంటి? కాంపిటీషన్ చూడండి, ఈ సృష్టిలో ప్రతి ఒక్క జంతువు తాను కష్టపడి ఆహారాన్ని సంపాదిస్తుంది. కానీ మన మనుషులు అయింది ఎవరో కష్టపడింది ఖర్చు పెట్టడం ఎంత అవమానం. చూడాలంగా మీ సృష్టిలో ప్రతి జంతువు ఆహారాన్ని సంపాదించి తాను తిన్నంత తిని మిగిలింది పక్షులు. మనిషి మాత్రమే రిచికల్ పెట్టి రేపటికి దాచుకుంటున్నాడు. అంటే ఫ్రిడ్జ్లో ఉన్న తినడం తప్పు లేదు అని అర్థం. సరే, మీరు కష్టపడి మీకు మీ నాన్న డబ్బులు ఇస్తారు. మీరు మన పుట్టబోయే బిడ్డకి ఎవరు ఇస్తారు? నేను లేను. ఏదైనా జరిగితే? ఏదైనా జరగడం అంటే అంటే మీకు మీ నాన్నకి ఏదైనా గొడవ జరిగి మిమ్మల్ని ఇంట్లో పంపించేస్తే? ఏం మాట్లాడుతున్నా? డబ్బున్న వాళ్ళు ప్రేమించి ఇల్లు వదిలి వెళ్ళిపోవడం ఎక్కడైనా ఉందా? డబ్బున్న వాళ్ళని ప్రేమించి పెళ్లి చేసుకోలేని పేదవాళ్ళ చుట్టూ అందమైన కథలల్లి వారిని అమర ప్రేమికులుగా మారుస్తుంది ఈ ప్రపంచం. భర్తని 3 పిల్లల్ని చంపి తనకి 4వ భార్యగా జనానా నిర్మించుకొచ్చిన ముంతాజ్కి గుర్తుగా షాజహాన్ తాజ్మహల్ కట్టాడంటే నమ్మలేదా ఈ లోకం? తాగుబోతైన తన కొడుకును రాజ్యాధికారం కోసం ఎక్కడ వలలో వేసుకుంటుందో అని అక్బర్ అనార్కలికి గోరి కట్టి దాని చుట్టూ అల్లిన అందమైన ప్రేమ కథకు ఈ జనం చేజేరు పట్టలేదా? అలాగే
మన ప్రేమను అందమైన చరిత్రగా మార్చేందుకు మా డాడీ నిన్నేమైనా చేస్తాడేమో కానీ నన్ను మాత్రం. నీకు మనసిచ్చి ప్రేమించిన దాన్ని కాపాడడం చేయగలవా? నా చుట్టే అందమైన చెప్తున్నావా? ఆడపిల్లకు కడుపు చేయడం మగతనం కాదురా, అవసరమైనప్పుడు తనకు అండగా నిలబడ్డం మగతనం. అది లేని వాడిని నేను ప్రేమించానన్న పుట్టే బిడ్డకు తెలిసే ముందే కలుచుకో. నా బిడ్డకు తండ్రి లేడని చెప్పడానికి కూడా నాకు బాధ లేదు, కానీ వాడు ఒక ఇంపోస్టర్ అని చెప్పడానికి నాకు చాలా సిగ్గుగా ఉంది. అలా నీకు పరిచయమైన ఆనందే అలకానంద మీ నుండి దూరంగా వెళ్ళిపోయి అమలుగా పేరు మార్చుకుని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ పుట్టబోయే బిడ్డను పోషించుకోవాలని ఎన్నో కలగలు. ఆఫీసర్ ప్లీజ్ స్టాప్ ది స్టోరీ సైడ్. ఆ అమ్మాయి జీవితంలో ఎన్నో విషాదమైన సంఘటనలు చోటు చేసుకోవడం నిజంగానే విచారకరం. కానీ ఆత్మహత్య దానికి పరిష్కారం కాదు. ఈ దేశంలో ఎంతో మంది అన్నగారి భవిష్యత్తు మీద ఆశలు పెట్టుకుని తెలుసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ మీరు ఆలోచించిన విధంగానే ఆ అమ్మాయి ఆలోచించింది. ధైర్యంగా బిడ్డను ప్రశ్నించింది. ఆఫీసర్ ఆ బిడ్డ సాల్వ్ ప్రాబ్లం సాల్వ్ కాలేదు. ఓ మై గాడ్ వాట్ హ్యాపెండ్? పుట్టిన బిడ్డకి జెనెటిక్ సిండ్రోమ్ సమస్య ఉంది. ఆఫీసర్ ఆ బిడ్డ చనిపోయిందా? డాక్టర్లు ఆపరేషన్ కోసం 10 లక్షలు కావాలని చెప్పారు. 10 లక్షలు అక్కడ తీసుకొస్తాం. పోనీ తెచ్చింది అనుకుందాం. డాక్టర్ల బిడ్డ బతికి గ్యారెంటీ ఇస్తారా? ఇవ్వరు. ప్రతి పౌరుడికి అవసరమైన విద్య వైద్యం మీలాంటి పెట్టుబడిదారుల చేతుల్లోకి వచ్చిన తర్వాత సామాన్య పౌరుడు ఏడుస్తూ బ్రతుకుతున్నారు. వైద్య వృత్తికి ఎటువంటి సంబంధం లేదు మీలాంటి వాళ్ళు కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి వైద్యం కోసం వచ్చిన వాళ్ళని భయపెట్టి విద్య వైద్యం ఇవి ప్రభుత్వం చూసుకోవాల్సిన విషయం. ఇక మన ప్రజలు మందుల షాపులు కట్టేస్తే గందరగోళం చేస్తారేమో కానీ హాస్పిటల్స్ పిల్లల కాలేజీలో కావాలని ఎప్పుడైనా ఆందోళన చేశారా? రుణమాఫీ మీద ఉన్న ఇంట్రెస్ట్ పిల్లల క్యారియర్ మీదే ఉండదు. దేశం బాగుంటే మనం బాగుంటామనే కాన్సెప్టే లేదు. మనం బాగుంటే చాలు, దేశం ఏమైపోయినా పర్వాలేదు. ప్రజలకి బాధ్యతల కన్నా వినోదాలే ముఖ్యమని వాళ్ళకి దారి మళ్ళించింది మీలాంటి పెట్టుబడిదారులే. ఆఫీసర్ మాకన్నా ముందు గాంధీ గారు చాలా చెప్పారు. అప్పుడు మన మరణం సొసైటీ చెప్పండి మీ బాధ ఇంటికి ఆ బిడ్డకి ఏమైంది ఆఫీసర్? ప్లీజ్ నా బిడ్డ ఎలా ఉంది చెప్పండి. అభిమానంగా అమ్మాయి పరిస్థితులకు లొంగిపోయి తన బిడ్డను ఎలాగైనా రక్షించుకోవాలని లివింగ్ ఇండియా ఫౌండేషన్ వాళ్ళు అందించే ఆర్థిక సహాయం కోసం వెళ్ళి లివింగ్ ఇండియా ఫౌండేషన్ మా రొక్క ఆయన సహాయం అదే. అవును అవును మమ్మీ ఖచ్చితంగా హెల్ప్ చేసే ఉంటుంది. మమ్మీ నువ్వు హెల్ప్ చేసావు కదా? పేరేంటి? అల్కానంద. అది పేరేంటి? అమలానంది. అది నేను. ఒక మనిషి 2 పేర్లు. డ్రగ్స్ దుర్చాట్ లాంటివి ఏమైనా చేస్తుంటావా? అలా చేసేవాళ్ళు ఇలా రకరకాల పేరుతో తిరుగుతూ ఉంటారు. మీ కుర్చీ వెనుక లక్ష్మీదేవి ఫోటో ఉంది. ఆవిడ సహస్రనామాలు ఉన్నాయంటారు. మరి ఆవిడ కూడా నీకన్నా ముందు 25 మెంబర్స్ ఇంటర్వ్యూ చేశాను. వాళ్ళు ఏమైనా మాట్లాడారా? సారీ.
అడిగిన దానికి ఎస్ ఆర్ నో చెప్పు. ఈ పిల్లాడికి జబ్బు చేసిందని రాశాడు. ఏం చెప్పు? గర్భంలో ఉండగానే జెనెటిక్ ప్రాబ్లం, హార్ట్ సమస్య. డాక్టర్ కూడా ఆపరేషన్కి రికమెండ్ చేశాడు. అవునా? 10 లక్షల దాకా ఖర్చు అవుతుంది. నీ పిల్లాడికి తండ్రి ఉన్నాడా? ఉన్నా లేనట్టే. నేనే వాడిని వదిలేశాను. వాడు ఒక పారసైట్. వాళ్ళ మీద ఆధారపడి బతికే అనుకున్నా ఏ సంపాదన లేకపోయేసరికి పిల్లాడిని అడ్డం పెట్టుకొని నిన్ను వ్యభిచారం చేయమని పంపించుంటాడు. పాపం తల్లి కాదు, పారిపోయి వచ్చింటాడు. కనీసం నీకు కడుపు చేసిన మహానుభావుడి పేరైనా చెప్తావా? అప్లికేషన్లో రాశాను. ఓ, పతివ్రతం అన్నమాట. అవునులే, ఈ దేశంలో పతివ్రతలు మొగుడు పేరు చెప్పరు, పొగరు. ఆత్మాభిమానం కాదు. మా నాన్న దరిద్రంతో పాటు అది బాగానే ఇచ్చారు. అది ఉన్నంత కాలం దరిద్రం పోదు. అది పోతే మాకు ప్రయోజనం లేదు. ఈ పిల్లడి తండ్రి పేరు రాశానన్ను సెకండ్ పేజీలో ఉంది. నిజాన్ని మీరు ఒప్పుకోలేదమ్మా? అబద్ధాన్ని సాధించమని చెప్తున్నా. అసలు అది అబద్ధం అని మీకు తెలుసు? ఈ పిల్లాడి తండ్రి పేరు కిరణ్ సన్నా భూషణ్ రాశావు. కిరణ్ నా కొడుకు, నేను వాడి తల్లిని. అయ్యో, ప్రేమించడం పాదాల మీద పడేంత తప్పేం కాదు. ప్రేమ పేరుతో మోసం చేయడం తప్పు, ప్రేమ పేరుతో హింస చేయడం తప్పు. పిల్లాడి గొంతులో బాలేదని డాక్టర్లు మందులు రాశారు. చీటీ జారిపోయింది. ఈ బతికే జారి కుప్ప తట్టులో పడి. నేను నా కోసం సాయం అడగట్లేదు, నా బిడ్డ కోసం సాయం అడుగుతున్నాను. చెట్టు కాసే ప్రతి కాయ పండవదు, కొన్నిటికి చీడ పడుతుంది. మీరు ఈ సమాజానికి పట్టిన చీడని నేను ఇప్పుడే తెలుసుకున్నాను. అంత ఆత్మాభిమానం ఉన్నదానివి సాయం కోసం అడుక్కోకూడదు. నేను ఈ సాయం కోసం అడుక్కోవట్లేదు. ఎవరో మహానుభావుడు పేద పిల్లల వైద్యం కోసం ఈ ట్రస్ట్ ని పెట్టారు. పెట్టింది ఎవరైనా? అడుగుతున్నది నేనే. మీ రక్తం నా బిడ్డలో ఉందని సాయం అడగట్లేదు. నా బిడ్డను బ్రతికించుకోలేని తల్లిగా సాయం అడుగుతున్నాను. పసి బిడ్డ దేవుడితో సమానం అంటారు. మీ కొడుకు పేరు ఎక్కడా చెప్పను. కావాలంటే అప్లికేషన్లో కూడా కొట్టేస్తాను. మీకు ఏమైనా కోపం ఉంటే నా మీద చూపించండి, ఆ బిడ్డ మీద కాదు. దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. ఈ దొంగ నాటకాలు విని ఇక్కడ సాయం చేసేవాళ్ళు ఎవరు లేరు. సాయం చేసే హృదయం లేని వాళ్ళ దగ్గరకు వచ్చానని నేను ఎప్పుడో తెలుసుకున్నాను. నీ బిడ్డను ఏం చేస్తావు? నా బిడ్డ నాతోనే ఉంటుంది. నీ బిడ్డ నీతోనే పెట్టుకో. నా బిడ్డ పేరు బయటికి తీసుకొచ్చావో నిన్ను కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా. నీ కొడుకు పేరే కాదు, వాడి అమ్మ బాబుల పేర్లు కూడా నా బిడ్డ తెలియనివ్వదు. ఈ లోకంలో ప్రతి తల్లి ప్రేమించే ప్రేమ ముడితే కాదు, కానీ పెంచే శక్తికి రూపంలో కూడా ఈ సమాజానికి తెలియజేస్తాను. చేసిన కొట్టుకోలేదు. నాకు సాయం చేసే పరమాత్ములు ఎక్కడో అక్కడ ఉండే ఉంటారు. ధర్మాత్ములు దేశంలో ఏ కష్టమైనా ఒక్క పైసా సాయం అనుకుండా చేయగలను. అందరికీ సాయం చేసేవాడు ఒకడున్నాడు. నేనేం చేయాలనేది వాడే నిర్ణయిస్తాడు. గుడ్ బై. అదే ఇప్పుడు అలకనందాన్ని ఇప్పుడు వచ్చింది. ఎవరికో బిడ్డలు కలిసి మన ట్రస్ట్ సాయం కోసం వచ్చింది. దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ ట్రస్ట్ సాయం అందకూడదు. అర్థమైందా? అది డబ్బు గల వాళ్ళని బ్లాక్మెయిల్ చేసే చీటర్ బ్లడీ బిచ్ ఇడియట్.
ఎదిగే మొక్కల్ని, వికసించే మొగ్గల్ని పీకల మీద కాలేసి కర్కశంగా తొక్కి చంపేస్తుంది. అనైతికతను మానవ జీవన శాస్త్రంగా చెప్పుకుంటున్నాం. సూర్యుడు సైతం ఛేదించలేని అహంకారాన్ని రాక్షస మబ్బుల్లో అడ్డుపెట్టుకు బ్రతికేస్తుంది. నాగరికత విస్తరిల్లుతున్న నేటి సమాజంలో ఒక ఆడపిల్లను కూడా కాపాడుకోలేక సిగ్గుతో తరలించుకోవాల్సిన సమయంలో సిగ్గు విడిచిన తనాన్ని అలంకారంగా ధరిస్తున్నాం. ఎవరికేం జరిగితే మనకెందుకు? మన సంతోషం, మన సంపాదన, మన కీర్తి, మన గొప్పదనం. పక్కవాడి జెండాను కిందకి లాగి ఎవరికి వాడే తన జెండా ఎగరేసుకుంటూ పరుగులు తీస్తున్నాం. యుగాలుగా ఇదే జరుగుతోంది. కాలాంశం దాకా ఇదే ప్రయాణమా? మనలో మార్పు లేదా? ఇక రాదా? అసలు ఇదంతా వీడియో జరిగింది. నేను అడగలను. ఆయనతో మాట్లాడేది ఎలా నేనా? మరి లేకపోతే అసలు మొదలుపెట్టింది ఆయన. నేనే మొదలుపెట్టింది. అవును, ముందుగా కూడా చాలా ఉన్నట్టు పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కదా అని మాట్లాడారు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తారని ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇస్తే అసలు పరిస్థితి వచ్చిందనే కాదు. అసలు చేరకట్టిన ప్రజలు పక్కన చూసి ఎంతకాలం గొప్పగా ఏం జరుగుతుందా? ఇప్పుడు ఏం జరిగిందని అబ్బబ్బబ్బా, ఎంతసేపు కాట్ల కుక్కలు అరుచుకోవడమేనా? జరగాల్సింది చూడండి. జరగాల్సింది ఎలాగో జరిగిపోయింది. మనం దేన్ని మార్చలేం. అయినా శీలం ఉండాల్సింది ఆడవాళ్ళకి కానీ మగవారి కాదనేగా మన పురాణాలు చెప్పాయి. అందుకే ఆదిత్యని పెళ్లి చేసుకోవడంలో నాకు ఇలాంటి అభ్యంతరం లేదు. దీనికి వాళ్ళు చేసుకోలే, వాడిని చేసుకోవాలి. వాడేంటి నేనే లోకువ కాక నాయకుని అర్థమైన ప్రతి విధంగా రేపు పలానా కూర్చుని ఆ కొడుకు నాకు కడుపు చేసి వదిలేశాడంట, అది ఆత్మహత్య చేసుకుంటాంట. మైకులు పెట్టేస్తారు, మీడియా కోడలు కూస్తుంది. కోడే కూసినా కుక్క వేసినా నేనేమి చేయలేను. అయినా అదే మీడియా అడ్డ పెట్టుకోలే కదా అలకనంద జీవితం నాశనం అవడానికి పునాది వేశాం. ఇప్పుడు ఆ మీడియా చూస్తే భయపడతావేంటి? అదే మాకు అప్పుడు వ్యాపారాన్ని మేనేజ్ చేస్తే సరిపోయింది. కానీ ఇప్పుడు టీవీ ఛానల్ ఎన్నెన్నో వచ్చాయి. ఎవరో రికార్డ్ చేస్తాడు, యూట్యూబ్లో పెడతాడు, లేకపోతే టీవీ ఛానల్లో పెడతాడు, అది వాళ్ళే చేస్తాడు. ఎంతమంది తప్పించుకోగలం అనుకోండి. ఎంతమంది కొనాలని ఆలోచన ఎందుకు? ఆ పోలీస్ ఇన్స్పెక్టరే కొనేస్తే కూడా అతను డబ్బుకు లొంగిపోయేవాళ్ళ కనిపించింది. అంటే ప్రతి మనిషికి ఒక వీక్నెస్ ఉంటుంది. వాడు మనిషేగా, వాడు సామాన్యుడు కాదు. మన మనసులో ఉన్న రహస్యాలన్నీ తెలుసుకున్నాడు. అమ్మో హరళించేశాడు. అసలు వాడి గురించి తెలుసుకుంటే తర్వాత ఏం చేయాలని తెలియదు. వాడు వచ్చినప్పుడే నాకు అనుభవం వచ్చింది. ఇన్స్పెక్టర్ అని చెప్పినప్పుడే నాకు గౌరవం వచ్చింది. ఎక్కడో డబ్బు పడుతూనే ఉంది. అయినా మనలాంటి డబ్బు గల వాళ్ళ ఇంటికి వచ్చేటప్పుడు ముందుగా ఫోన్ చేసి మళ్ళీ వస్తారు. కానీ అతను ఒక మెరుపులా వచ్చాడు. ముందు ఐజీకి ఫోన్ చేయండి. ఐజీకి ఎందుకు? మన ఒకరు ఫేస్బుక్ ఫోన్ చేస్తే సరిపోతుందిగా. అయితే వాళ్ళ ఫోన్ అయితే వాడు కవర్ చేసి అయిపోయింది. నా ఫోన్ నా దగ్గర ఉంది, మీ దగ్గర ఉందా? అరే అవును, నా ఫోన్ నా దగ్గరే ఉంది. ఏమిటి? వావ్, హలో, చదువుతారా? పర్వాలేదు సార్, పార్టీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బయట కొంచెం వర్షంగా ఉంది కదా, అందుకని కొంచెం లేట్ అయింది. పర్వాలేదు, 1 గంట లేట్గా రావచ్చు. అసలు విషయం ఏంటంటే స్మాల్ హెల్ప్. సత్యమైన ఇన్స్పెక్టర్ మన సర్కిల్ ఉన్నాడా లేదా? ఓ సరే, అలాగే తర్వాత 1 గంట తర్వాత పర్వాలేదు. సత్యమైన ఇన్స్పెక్టర్ సత్యంలో లేదు. ఆ మాటకు వస్తే అసలు సిటీలోనే సత్యమైన ఇన్స్పెక్టర్ లేదట. అతను మెరుపును ఆయుధంగా చేసుకున్న ఇంద్రుడు లాగాను, చేత భాషను పట్టుకుని ప్రశ్నించే యముడుగాను కనిపించాడు. అతని కళ నుంచి రగులుతున్న అగ్ని ఆడి చూపు అబ్బా నాకు అనిపించింది. నేనైతే ఒక్క క్షణం కూడా అవును నిలబడలేకపోయాను. ఒక్కసారి ఆ పోలీసులు ఇన్స్పెక్టర్ చెప్పిన అమ్మాయి ఆతనంట మనల్ని ఎవరన్నా చూసావు? ఇయ్యా, నువ్వు అమ్మాయి కూడా చూసావు కదా?
పనిచేసే ఒక అమ్మాయి డైరీలో మన గురించి రాసి ఆత్మహత్య చేసుకుంది అన్నప్పుడు నాకు పక్కన గుర్తుకొచ్చింది. డబ్బు ఉన్న నాహంతో నేను విపరీతంగా ప్రవర్తించాను. ఆ అమ్మాయికి అన్యాయం చేశాను. ఆ అమ్మాయి మాత్రమే అడిగింది 10 మందికి ఉద్యోగాలు ఇవ్వండి. ఎప్పుడు చదువుతున్న వాళ్ళ ఇల్లు ఖాళీ చేయించి మరి వాళ్ళు ఇబ్బంది పెట్టించారు. ఎన్ని డబ్బులు కోట్లు సంపాదించి కూడా, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన తాగిన కోట్లు సంపాదించి కూడా ఉద్యోగాలు ఇప్పించలేకపోయాను. ఆ అమ్మాయికి నేను మోసం చేశాను. నేను అంతే. నా వాటి డబ్బున్న వాడు తప్పుడు పని చేయడానికి కళా పోషణ బాగా అవుతాయి. కళాకారులు ఎందుకు బెదిరికున్నప్పుడు ఒకవేళ ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి కళలు అవుతాయి. కళ పేరుతో నేను ఎన్ని తప్పుడు పని చేశాను, కానీ ఏ ఒక్కరు కూడా నాకు ఎదురు చెప్పలేదు. అందరూ ఆడదని కప్పుకున్నప్పుడు అది నా సొంత కావాలి. ఆడనంద నాకు లొక్కలేదన్న నొక్కతో కసి తీర్చుకోవడానికి పెయింటింగ్ వేయించాను. సిగ్గు విడిచి నగ్నంగా వచ్చున్న అవ శరీరాన్ని నా చూపులతో తూట్లు పొడిచాను. ఆ పోలీస్ ఆఫీసర్ రాగానే ఆ అమ్మాయి అయి ఉంటుందని నాకు తెలియకుండానే నా మనసులో ఉన్నదంతా చెప్పేశాను. మనిషికి అంతరాత్మ ఉంటుందంట. బహుశా అదేనా ప్రేమలో ఇంత అమాయకత్వం ఉన్నది. అలకనంద ప్రేమను చవి చూసేదాకా నాకు అర్థం. నా దగ్గర ఉన్న డబ్బు కోసం, నేను కట్టే బార్ బిల్లు కోసం ఎంతో మంది నన్ను ప్రేమించినట్టు నటించే వాళ్ళు నా దగ్గర ఉన్నారు. కానీ అలకనంద ప్రేమ అందరిలా హిమాలయాల్లో గంగలా చాలా స్వచ్ఛంగా ఉంటుంది. నేనే మనసు తెలుసుకున్న ప్రియురాలను అది హేయంగా మోసం చేసి నడురెట్టు మీద తనని అనాథలా వదిలేసి పారిపోవచ్చు. నేను పాపం చేసి ఈ బాధ నన్ను జీవితాంతం వదిలిపెట్టదు. ఈ అందం అంతా కాస్మెటిక్స్తో కూడుకున్నాను. మరి అర్థమైందా? అమాయకత్వానికి అందమైన రూపంలా ఉంటుంది. మంచులో వేసిన గులాబీ పువ్వులా ఉంటుంది. తను రాత్రి నడిస్తే చాలు రైస్ కొట్టేసేంత అందం. ఆ అందం నాకు లేదని అసూయపడ్డాను. ఆ అసూయ కోపంగా మారి చాలా కిరాతకంగా ప్రవర్తించాను. నేను మరీ ఇంత క్రూరంగా ఉండగలనా? అవును, నేను కూడా క్రూరంగానే ఉన్నాను. లేకపోతే మా కిరణ్ రోజుకు అమ్మాయిని ప్రేమించగలరు. చదువు అప్పుడు స్నేహితులు మాత్రం మాలాంటి డబ్బు గల వాళ్ళు ఏ పని లేనప్పుడు ఏం చేస్తారు? ప్రేమిస్తూ కాలక్షేపం చేస్తారు. కర్మగాలి ఆ ప్రేమ వలలో చిక్కేది పేదవాళ్ళు. వారికి డబ్బు అంటే ఆశ ఉంటుంది. మాకు డబ్బుతో పాటు క్రౌర్యం కూడా ఉంటుంది. డబ్బులు కాపాడుకోవాలంటే కాటు వేయాలి. కాటు వేయకపోయినా కనీసం ఉసుకొట్టాలి. ఉసుకొట్టానంటే అలకనంద విషయంలో కాటు వేశాను. ఆ కాటు ఎంత ప్రమాదకరమైందంటే నా కూరలోని విషమంతా ఆమె జీవితంలో మీటింగ్ అయింది. కుమ్మరించేసి 2 గంటల నాటకం. ఇదంతా మన మనసులో దాగి ఉన్న గిల్టీ కాన్షియస్. మీటింగ్ అయిపోయిన తర్వాత నాటకం ఉంది. అపరాధ భావమా? సమాధానం తెలియకుండా మన మనసు పొలంలో లోపల దాచుకున్న నిజాన్ని మన అంతరాత్మ ముందు అంగీకరించావా? అలాగే ఏమో సూర్య గడికి వచ్చేదా? అంత అయోమయంగా. అలాగే నేను ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఏ కంపెనీలో పనిచేసే ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి పేరు అలకానంద. బై నా పేరు సత్యం. దిస్ ఇస్ మై ఐడెంటిటీ కార్డ్. ఆదిత్య, సతీష్,
దియా పూజ ఠాకూర్, ఎంఏ థియేటర్ ఆర్ట్స్, ఎంఏ ఫోక్ ఆర్ట్స్, 2 ఎంఏలు చేశారు మేడం. అలకానంద అనుష, ఎక్సలెంట్ థియేటర్ పర్సన్, థియేటర్ లవర్, కమిటెడ్ థియేటర్ పర్సన్. నెక్స్ట్ ఆదిత్య, నెక్స్ట్ రత్నకుమారి, రజనీశ్రీ ఇక్కడ మేడం పౌరాణిక పద్య నాటకము, సాంఘిక నాటకం 2 నాటకాల్లో నటిస్తారు. తర్వాత సత్యం ఎల్కే నాగరాజు గారు, కిరణ్ తిరుమలరావు. చిన్న విషయం సబ్మిషన్ ఏంటంటే, ఈ పుస్తకం బయటికి రావడానికి, అంటే నాగరాజు గారి సాహిత్యం బయటికి రావడానికి ముఖ్య కారకుడు తిరుమలరావు. ఈయన సహకారం లేకపోతే ఈ పుస్తకం ఇంత తొందరగా నేను ప్రెస్లో నుంచి బయటికి తెచ్చేవాడిగా. ఈ నాటకం తయారవడానికి, పుస్తకం బయటికి రావడానికి తిరుమలరావు ప్రత్యక్షంగా పరోక్షంగా నాకు ఎంతో సహకరించాడు. మిత్రుడికి ధన్యవాదాలు. తర్వాత అసలు సత్యం సాగర్ రెడ్డి, మాకు లైటింగ్ వికాస్ చైతన్య, మణి విజయవాడ, వికాస్ చైతన్య ఎంఏ థియేటర్ ఆర్ట్స్ చేశారు, తనకు థియేటర్ గ్రూప్ ఉంది. నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ వంశీ, తర్వాత రామాంజనేయులు. ఇక మ్యూజిక్ దీర్ఘాసి రాజశేఖర్ రాతముడు. థియేటర్లో ఇప్పుడు తెలుగు నాటక రంగంలో అతి చిన్న వయసులో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ దీర్ఘాసి రాజశేఖర్. ఇతను తమ్ముడు శ్రీకాకుళం నుంచి ఇక్కడికి వస్తాడు. దీర్ఘాసి రాజశేఖర్. తర్వాత మాకు సెట్కి వీటన్నిటికీ మాకు సహకరించిన మిత్రులు ఉన్నారు. ఇంకెవరు? మేకప్ శాశ్గిరిరావు గారు, ఇంకా మొత్తం ఒక దగ్గర ఒక గ్రూప్ ఫోటో దిగుదాం. థ్యాంక్ యూ. మీరందరూ ఇప్పటి వరకు ఉండి నాటకాన్ని, పుస్తకావిష్కరణ సభను దిగ్విజయం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నా. పండిత ఈ నాటకాన్ని జేబీ ప్రిన్స్లీ ఇన్స్పెక్టర్ కాల్స్ అని రాస్తే ఇప్పుడు 100 సంవత్సరాల క్రితం అవి చాలా భాషల్లో అనువదించబడి ప్రదర్శన జరిగింది. సినిమాలుగా కూడా వచ్చాయి. దీన్ని స్వేచ్ఛానుసరణ చేసింది ఆకురాజు భాస్కర్ చంద్ర గారు, దర్శకత్వం వహించింది నేను, భవదీయుడు భాష. ధన్యవాదాలు. స్టీఫెన్ థ్యాంక్ యూ. జాతీయ గీతంతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం. तव शुभाशिष मागे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय जय